తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్, ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. అయితే చాలా వరకు చూస్తుంటాం, వివాహమైన స్త్రీకి, వివాహం కాని స్త్రీకి కొన్ని విధానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కొట్టొచ్చినట్టుగా. ముఖ్యంగా మెట్టెలు తీసుకుంటే వివాహమైన స్త్రీలకు మాత్రమే పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ భర్త కాలం చేసిన అనంతరం మళ్ళీ వాటిని తీసేయడం జరుగుతుంది. అసలు ఈ మెట్టెలకి వివాహానికి సంబంధం ఏంటి? ఇక్కడ వచ్చేకాడికి కాళ్ళ మెట్టలు స్త్రీలకే కాదు, పురుషులు కూడా వేస్తారు. పురుషులకు పెండ్లైనటువంటి 3 రోజులు మాత్రం వేస్తారు. మళ్ళీ కానీ అన్ని ప్రాంతాల్లో వేయరు కదండి. ప్రాచీన విధానంలో ఉంది, కొన్ని ప్రాంతాల్లో దాన్ని పక్కన పెట్టారు. ఈ 3 రోజులు మాత్రము వేసి ఆ మెట్టిని తీసి మళ్ళీ కరిగించి మళ్ళీ ఈమెకు కొత్త మెట్టలు చేసేటప్పుడు ఈ వెండితో మళ్ళీ చేసే స్త్రీకే వేస్తారు. పురుషుడి మెట్టెలది కూడా కరిగించి ఆవిడకే ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చేకాడికి కాళ్ళ మెట్టెలు అంటే మనకు 84,000 నాడులు ఉన్నాయని, అంటే నాడీ వ్యవస్థ మన శరీరం మొత్తం. ఒక్కొక్క వేలు నుంచి మన హృదయానికి, మన యొక్క మణిపూరక చక్రం అంటే మన బొగ్గిలు ఎక్కడుందో అక్కడ వరకు కనెక్టివిటీ ఉంటుంది అనేది మనకు తెలిసిందే. ఈ నర్వస్ సిస్టమ్ వివాహమైన తర్వాత మనం బొటన వేలి పక్క వేలు నుంచి నరము ఈ జీవ పునరుత్పత్తి వ్యవస్థకు కనెక్టివిటీ ఉంటుంది. సంతాన సాఫల్యతకు కనెక్టివిటీ ఉంటుంది. పురుషులకు ఉంటుంది. ఇది కాళ్ళ మెట్టుకు వేయడం వల్ల ఆ నరం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి తొందరగా సంతాన యోగ్యతకు సక్రమమైన విధానంలో, అంటే సక్రమమైన విధానంలో వేగంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ ఎనర్జీని అది ప్రెస్ చేస్తుంది, పురుషులకైనా స్త్రీలకైనా. అంటే వేయకపోతే సంతానం కారేనా, లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే వేయటం వల్ల పరిష్కారం అవుతుందనా? అంటే ఇప్పుడు ప్రపంచం అంతా వేసుకోవడం లేదు, మనం మాత్రం చెప్తున్నాము. ప్రపంచానికి ఇవేవీ తెలియవు. అంటే ఇప్పుడు సాంప్రదాయము, మంచి విజ్ఞత, సభ్యత ఉన్నటువంటి సంతానము మనకు మాత్రమే ప్రపంచంలో ఉంది. కాబట్టి ఎక్కువ మంది, లక్షల మంది లెజెండరీస్ పుట్టారు. శ్రీకృష్ణుడు కానీ, ఇంకెవరైనా ఆంజనేయ స్వామి కానీ, ఎవరు తీసుకున్నా సరే లెజెండరీసే. మరి వాళ్ళంతా అంత గొప్పగా పుట్టడానికి కారణము తీసుకోవాలన్నటువంటి నిర్ణయాలు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆ శాస్త్ర విధానాలు, ధర్మాలు కాబట్టి ఖచ్చితంగా పాటించడం వల్ల గొప్ప వాళ్ళంతా పుట్టారు. స్వాతంత్ర సమృద్ధులు కావచ్చు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. వెస్ట్రన్ కల్చర్లో క్రమశిక్షణ ఎవరికి ఉంటుంది? వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. గర్భం ఎలాగైనా వస్తుంది, ఎలా అయితే గర్భం వచ్చేసాలనుకుంటే ఎట్లుంది, లేదంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచానికి తనను తాను ఉద్ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి పుడితే ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి పుట్టిన అటు 7 తరాలు ఇటు 7 తరాలు గొప్ప క్వాలిటీస్ ఉన్న అమ్మాయి పుట్టాలి. ఒక వ్యక్తి పుడితే వంశోద్ధారకుడిగా పుట్టాలి. ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషుల యొక్క శక్తి కలుస్తుందో అక్కడ ఒక గొప్ప శక్తి పుట్టాలి. గొప్ప శక్తి. చాలామంది అంటూ ఉంటారు, మాకు కొడుకు పుడితే చాలంటారు. అంటే వాడు ఎట్టడైనా పర్వాలేదు, అట్లాంటి వాళ్ళకే వెధవలు పుడతారు, చైన్ స్నాచింగ్ చేస్తారు. వాడు సైకిల్ ఎలా ఉంటుంది, వాడు నరాలు ఎట్టుంటాయి, పరమ చండాలంగా ఉంటాయి. ఈ విధానం ద్వారా ఇది ఒక గొప్ప ఒక విధానం, ఒక సాంసారిక కుటుంబపరమైనటువంటి ఒక ధర్మము, ఖచ్చితమైనటువంటి ఒక గొప్ప ఆ వంశంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి ఒక సంతానం కలగాలంటే ఇది కరెక్ట్. అంటే ఆ ఎనర్జీ స్లిప్ అవ్వకుండా స్త్రీలో నుంచి విడుదలయ్యేటువంటి శక్తి, పురుషుల నుంచి విడుదలయ్యే శక్తి సమన్వయంగా కలిసి ఒక గొప్ప యుగ పురుషులు పుట్టేదని కూడా అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా పాటించకపోతే ఏమవుతుంది? సంఘ విద్రోహ శక్తులు పుడుతున్నారు కదా, వాళ్ళు దారి తప్పినటువంటి విధానాలతో వాళ్ళు సంసారాలు చేస్తేనే కదా పుడతారు. గొప్పవాళ్ళు పుట్టిన సమాజాన్ని ఉద్ధరించడం కోసం. వాళ్ళు లేకపోతే ఇంకేముంది? ఈ ప్రపంచాన్ని మనిషి ఇప్పటికీ నాశనం చేసుకుంటాడు. కాబట్టి ఆ నరాల్లో ఉన్నటువంటి శక్తి ప్రత్యేకత అది. ఈ 3 రోజులు పురుషుడికి వేసిన తర్వాత అది తీసి మళ్ళీ స్త్రీకి, అంటే ఇతని యొక్క శక్తి శాశ్వతంగా ఆమెకి ఇస్తారు. అదే భర్త చనిపోతే ఇంకా ఆమెకు అటువంటి శక్తి అవసరం లేదు కదా, కాబట్టి మెట్టెలు తీసేస్తారు. అంటే నరాలు అనేవి, అందుకే మనకు చేతులకు కూడా నరాలు ఉంటాయి, వీటికి ఉంగరాలు వేస్తారు. ఉంగరాలు అనేది ఏంది?
ఈ చేతులకు కిరీటాలు, తలకు ఎలా కిరీటం ఉంటుందో చేతులకు కిరీటాలు, ఉంగరాలు. ఓకే ఓకే. బుధవేలు, రవివేలు, శనివేలు, గురువేలు, శుక్రవేలు అని ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి మంచి చెడులకు సంబంధించి, అంటే శుభంగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయనుకోండి, కుడి చేతికి వేయాలి ఆ వేలు, ఆ ఉంగరాలు, స్టోన్స్. అశుభ గ్రహం ఉన్నదనుకోండి, దాని ఎడమ చేతికి వేయాలి. దాని ప్రాధాన్యత తగ్గించాలి. అట్లా కాబట్టి ఇక్కడ ఈ ఉంగరాలు కూడా ఏమంటే తత్సంబంధమైనటువంటి గ్రహానికి సంబంధించిన వేలుకి తత్సంబంధమైన రత్నం వేయడం వల్ల ఆ గ్రహం ఇంకా బలపడుతుంది. రిపీటర్స్ స్టోన్స్ అనేవి, నవరత్నాలు అనేవి, అంటే రిపీటర్ అంటే శక్తిని లాగి శరీరానికి వదులుతూ ఉంటుంది, ఒక సెల్ టవర్ లాగా. దాంట్లో దోషం లేని రాళ్ళు వేసుకోవాలి. దోషం ఎలా ఉంటుంది, మధ్యలో క్రాక్స్, బబుల్స్ ఉంటాయి, మైన్స్లోనే వస్తాయి ఆ స్టోన్స్ అవి. మధ్యలో దాన్ని ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు మనకు టార్చ్ ఇలా వేసి చూపించి, చూడు అంటే న్యాచురల్గా మైన్స్ ఎలా ఉంది అట్టేగా తీర్చింది మీకు పీసు, ఆ బబుల్స్, క్రాక్స్, సిల్క్ అంతా ఏదో చెప్తారు. అలా ఉండకూడదు, దోషం అది. వన్ ఫైన్ డే అదే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఇస్తుంది. హాలీవుడ్లో, బాలీవుడ్లో సెలబ్రిటీస్ అంతా మంచి మంచి స్టోన్స్ వేసుకొని మంచి స్థాయికి వెళ్ళి వన్ ఫైన్ డే చనిపోవడం కరెక్ట్ అని చనిపోతారు. అప్పుడు ఎందుకు రాయి కప్పలేదు? అటువంటి ఆలోచన ఎందుకు ఇచ్చింది? మంచి ఇస్తూ ఉంది, చెడు ఇచ్చేస్తుంది. కాబట్టి దోషం లేని రాయి తీసుకోవాలనేది ఇక్కడ మనం చెప్పడం. ఆ రాయి ఎడమ చేతికి పెట్టాలన్నా, కుడి చేతికి పెట్టాలన్నా, నవగ్రహ సిద్ధాంతమే. కాబట్టి ఇక్కడ మనకి మెట్టెలు కానీ, ఉంగరాలు కానీ, కంకణాలు కానీ, చెవులు కొట్టడం కానీ, ముక్కులు కొట్టడం కానీ, కడియాలు కాళ్ళకు వేసుకోవడం కానీ, ఇవంతా నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే సిస్టమ్, అంత ఇంకేం లేదు. అంటే ఇది లేడీస్కైనా జెంట్స్కి కూడా కొన్ని వర్తిస్తాయి. చాలా ప్రాంతాల్లో చెవులు కుట్టుకుని కనిపించిన మగవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తారు, కమ్మలు వేసుకొని. రెండు కుట్టిస్తారు. ముక్కు కూడా కుడతారు. మళ్ళీ కొంతకాలము నేను చూసా చాలా మందిని, కొంతకాలం మళ్ళీ వాళ్ళు ఏం దాన్ని ఏం వేరు, ఆ రంధ్రం అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే వేయకపోయినా పర్వాలేదా, అలా రంధ్రం చేసి వదిలేస్తే యాక్టివేషన్ ఉంటుందా? రంధ్రం చేయాలి అనేది ఏంటంటే, చెవులు ముక్కు కుట్టడం అంటే ఏమంటే తల వెంట్రుకలు తీస్తారు, ఈ చెవులు కుడతారు. అవును. రాహుకేతులు జీవితమే రాహుకేతులతో ప్రారంభమైపోతుంది. తల వెంట్రుకలు కేతుగ్రహము, ఈ గోర్లు రాహుగ్రహము, నోట్లో పండ్లు కుజగ్రహము, ఎక్స్టర్నల్ బోన్స్ ఇవి. మనం ఎముకలు ఎక్కడ ఉంటాయంటే శరీరం లోపల ఉంటాయి అనుకుంటాము. ఎక్స్టర్నల్ బయటకు కనిపిస్తున్న ఎముకలు ఇవి, గోర్లు, వెంట్రుకలు, పండ్లు. ఇది కేతువు, ఇది రాహువు, ఇది కుజుడు. కుజుడు బాగాలేకపోతే పుచ్చు పండ్లు వస్తాయి, రాహు బాగాలేకపోతే పుచ్చు గోర్లు వస్తాయి, ఇలా పెరగని ఇరివైపోతాయి. కేతు బాగాలేకపోతే బాయిల్ హెడ్ వస్తుంది, బట్టతలు వస్తుంది. బట్టతలు ఉందంటే ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుంది, రాహు ప్రాబ్లం ఎవరికి? అందరికి ప్రస్తుతం అది కూడా చెప్తాను. ప్రాబ్లం అంటే బాల్ హెడ్ ఎక్కువ కనిపిస్తున్నారు కదా. కేతువా? కేతు. ఓకే. కాబట్టి కేతు అంటే ఆటంకము, అప్పు అని చెప్పాను ఇంతకు ముందు ఒక వీడియోలో. కాబట్టి ఇతని అప్పులు నుంచి ఎటువంటి బాధలు తొలగిపోవాలని 11వ నెలలో తీస్తారు, వెంట్రుకలు తీసేసి పుట్టు వెంట్రుక ఏదైనా ఒక రంధ్రం అంటూ పెడితే, ఆ రంధ్రం అంటే రాహువే. చెవులు కుట్టి దాంట్లో బంగారు వేస్తారు, అంటే గురుగ్రహం బంగారం లోహం, వాటిని తీసేసి అలంకరిస్తారు. ఇది దీంట్లో ఉన్న సిస్టమ్. కాబట్టి మొత్తం నర్వస్ సిస్టమ్ యాక్టివేషనే. కాబట్టి ఇక్కడ వివాహమైనటువంటి ఒక స్త్రీ, ఆమె గొప్ప సంతానం వతి కావాలి, గొప్ప గొప్ప వీరులను కనాలి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు ఎలా పుట్టారు? ఆమె ఎంత గొప్పగా ఆలోచించుండాలి. అసలు దేశాన్ని, ప్రపంచాన్ని శాసించాడు ఆయన. మరి ప్రతి ఒక్కరు అటువంటి వాళ్ళు కనొచ్చు, ఏమి పెద్ద సమస్య ఏం కాదు. ఈ విధానాన్ని పాటిస్తే చాలు. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక సంతానోత్పత్తికి ఆ నరాలు యాక్టివేట్ అవడం కోసమే మెట్టెలు అనేది విషయం వివరంగా అర్థమవుతుంది. కానీ ఈ మెట్టెలు కొంచెం అంటే స్ప్రింగ్ మెటల్ పెట్టుకోవడం వల్ల కష్టాలు అని, మెట్టెలు తీసి పక్కన పెడితే భర్తకు ప్రమాదం అని, ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకోవచ్చా? మూఢనమ్మకము అనేదానికి ఎక్కువగా ఈ కాలం బలం పెరిగిపోతుంది. కానీ అది మన సాంప్రదాయం. ఇప్పుడు మార్వాడీస్ ఉంటారు, వాళ్ళు ఇలా కొంగు కప్పుకొని వస్తారు. మరి ద్వారక ఉత్తర భారతదేశంలో ఉంది. మరి నిజమైనటువంటి యాదవులు వాళ్ళే, అందుకే గొల్లబామలు ఎలా కప్పుకుంటారు అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ ఆచరణ వదలలేదు. మరి అక్కడ గొల్లబామల మధ్యలో కదా ఆయన పెరిగాడు, అంటే యాదవుల మధ్యలో కదా పెరిగారు. యాదవుల స్త్రీలు గొల్లబామలు అంటారు. గొల్లవాళ్ళు, గొల్ల బామలు. బామ అంటే మన ఇక్కడ యువతి, కన్య అంటాం, ఇక్కడ బామ అంటారు. మరి వాళ్ళ ఆచరణ వదిలేరు వాళ్ళు. ఆ కొంగుని దానికి వేసుకోకపోతే వాళ్ళకేదో తలకొట్టొచ్చేట్టు ఉంటుంది. మనం కూడా చూస్తే అసలు వీళ్ళు మార్వాడీసేనా, లేదంటే వీళ్ళు ఏంది ఇలాగపోతున్నారు అనిపిస్తుంది. అది ధర్మం, కుటుంబాశ్రమ ధర్మం. ఈ కుటుంబాశ్రమ ధర్మాన్ని ఎలా చేయాలో అలా చేయాలి. నాకు భర్త లేడు, నాకు ఇంకా భర్త వచ్చినప్పుడు ఏదైతే వచ్చాయో వాటిపైన ఇంకా నాకు హక్కు లేదు,
వాటిని వేసుకునే బాధ్యత లేదు అని తెలియజేయడం కోసమే చిహ్నం. ఓకే. ఓకే. కాబట్టి ప్లెయిన్గా వైట్ శారీ కడతారు. ఇంక ఈమె ఆ, అన్నీ భర్తతో ఉన్నప్పుడు ఉన్న సౌఖ్యాలకు దూరంగా ఉంది అని అర్థం. చిహ్నం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మన ఇండియా ఫ్లాగ్ ఉంది. ఒలింపిక్స్లో మన ఫ్లాగ్ ఎతుకుతాం మనం. మన రంగులే మనకు గుర్తొస్తాయి. చిహ్నం, హ్మ్. ఒక పతాకం. సేమ్ అలాగే జీవితంలో కూడా కుటుంబాశ్రమంలో ఎవరెవరు ఆచారాలు తగినటువంటి విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఆ! వాటిని వాళ్ళు విస్మరించరు. కాబట్టి తూచా తప్పని వీటిని పాటించడం. ఇప్పుడు ఈ మధ్య ఎవరు పట్టించుకోవడం లేదు. అన్నీ మెట్టులు అన్నీ వేసుకునేస్తున్నారు, చైన్లు వేసుకునేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. అప్డేట్ అయిపోయినాం అనుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు ఇంకా మనం కామెంట్ చేయకూడదు. అది పరిస్థితి. కానీ ప్రాచీన విధానం మాత్రం దాన్ని తూచా తప్పకుండా పాటించడమే కరెక్ట్. హ్మ్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.